జరగబోయే తప్పులను అందమైన అబద్ధం ఇన్స్టాగ్రామ్ మాయాజాలం అనే పేరుతో మన ముందుకు వస్తున్నారు. Let's welcome our talented friends onto the stage. Put your hands. అతను ఇన్స్టాగ్రామ్ లో తన ఫ్రెండ్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ల ఫోటోలు చూస్తూ బాధపడుతున్నాడు. మధ్యాహ్నం 3 కావస్తుంది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావురా? సర్లే కానీ భోజనం చెయ్యి. నాకు అన్నం పోతే ఏం పోదు. ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చుంటావా? నీకు ఫోన్ కొనిచ్చింది చదువు కోసం, కానీ ఇలా టైం వేస్ట్ చేయడానికి కాదు. నాకు తెలుసు, వెళ్ళు. ఎప్పుడు నా మాట విన్నావు గనక 100 లైక్లు వచ్చాయి, కానీ నాది పాత ఫోన్, కనీసం 10 లైక్లు కూడా రాలేదు. అసలు ఆడికంత అందంగా కూడా లేను. ఏమైంది కిరణ్, ఎందుకలా దిగులుగా ఉన్నావు? చూడక్క, మా ఫ్రెండ్స్ అందరూ ఎంత అందంగా ఉన్నారు. రోజు కొత్త బట్టలు వేసుకుంటూ ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నారు. నా జీవితం మాత్రం ఇలా ఉంది. రే తమ్ముడు, ఇన్స్టాగ్రామ్లో కనిపించేవన్నీ నిజం కాదు, అది కేవలం ప్రదర్శన మాత్రమే. వాళ్ళందరూ కానీ అక్క, నాకు లైక్ రాకపోతే మా ఫ్రెండ్స్ తక్కువగా చూస్తారేమని భయం. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఈ వయసులో నీకు కావాల్సిన ఆన్లైన్లో లైక్స్ కాదు, ఎగ్జామ్లో మంచి మార్క్స్. ఈ లైక్స్ అనేవి నీ జీవితం కాదు. ఇప్పటి నుంచి నువ్వు బాగా చదువుకుని మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే నీ లక్ష్యం. అందుకే ప్రభుత్వం 13 ఏళ్లలోపు వారికి ఇన్స్టా అకౌంట్ వద్దని చెప్తుంది. అంటే ఫోటోలన్నీ అబద్ధమా అక్క? అబద్ధమని కాదు, కానీ నువ్వు నీ ఫోన్ పక్కన పెట్టి ఒకసారి బయటకు వచ్చి చూడు. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. నువ్వు మంచి స్థాయికి వచ్చినప్పుడు ఎదుటివారి కొట్టే చప్పట్లలోనూ, అలాగే సమాజంలోకి వచ్చినప్పుడు నిన్ను చూసి మన తల్లిదండ్రులు గౌరవించే విధానాన్ని బట్టే నీ ఆనందం ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చూడటం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్స్ తెరవడానికి కనీస వయసు 13 ఏళ్లుగా నిర్ణయించాయి. దీనికంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వాటిని వాడడం నిబంధనలకు విరుద్ధం. మా పాఠశాల విధానం ప్రకారం హోంవర్క్స్ లేదా అసైన్మెంట్లు ఏవి ఆన్లైన్లో ఇవ్వబడవు. అన్నీ నేరుగా క్లాస్ రూముల్లోనే నోట్బుక్లో ఇస్తారు. కాబట్టి చదువు సాకుతో ఫోన్ అడగడం సరైనది కాదు. స్కూల్ నుండి ఏదైనా అత్యవసర సమాచారం ఉంటే అది నేరుగా తల్లిదండ్రుల ఫోన్లోకి వస్తుంది. వాట్సాప్లో అప్డేట్స్ ఇచ్చేది పేరెంట్స్ కోసం మాత్రమే. ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మరి పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ, అలాగే ఈ స్కూలు యాజమాన్యం అయినటువంటి తేజ గారికి, అలాగే సిబ్బందికి, అలాగే ఇతర స్కూల్స్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్లు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం అండి. మరి ఈరోజు ఒక అతిథిగా నన్ను ఈ స్కూల్కి పిలవడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ యొక్క చక్కటి సాయంత్రం పూట ఈ యొక్క యానివర్సరీ డే జరుపుకోవటం మరి చాలా ఆనందంగా ఉంది. మరి స్కూలు పెట్టినటువంటి మరి తక్కువ సమయంలోనే ఈ యొక్క స్కూల్ని ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి మరి తేజ గారికి, అలాగే వారితో పాటు వారి యొక్క సాటి సహచర ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ చిన్న వయసులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఇందాక పలు కార్యక్రమాల్లో ఈ పిల్లల యొక్క నైపుణ్యత, అంటే వాళ్ళ యొక్క స్కిల్ ఏంటన్నది చూసాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ని చాలా చక్కగా వారు ఉచ్చరించడం నేను గమనించాను. మరి స్కూల్ యాజమాన్యాన్ని అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి జాతీయ భాష అయినటువంటి హిందీ యొక్క ఆవశ్యకత కూడా చాలా ఉంది పిల్లలకి. ఈవేళ మన ఇండియాలో చూసుకుంటే సుమారుగా 20 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడబడతా ఉంది. హిందీ చాలా తేలికైనటువంటి భాష, తేలిగ్గా వస్తుంది, అది కష్టపడక్కర్లేదు. ఈ యొక్క ఇండియాలో ఈ హిందీ మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా అధికంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందీ నేర్చుకోవాలి. నేను వృత్తిరీత్యా హిందీ పండిట్ని, కాబట్టి మీకు ఈ ఇంగ్లీష్ ఎలాగైతే మాట్లాడుతున్నారో ఆ విధంగా హిందీ మాట్లాడే విధంగా మేము తరఫీదు ఇస్తాం. ఈ స్కూల్ ద్వారానే ఈ స్కూల్లో పరీక్షలు అవి కూడా కండక్ట్ చేస్తాం. మరి మీరు యాజమాన్యాన్ని हम भी अभी वादा कर रहे हैं सब पेरेंट्स को
क्या है कि अगला साल जो आने वाला है वर्ष से हम भी इस स्कूल में हिंदी का जो भी एग्ज़ाम्स है तो सब कंडक्ट करेंगे. सो आपको भी वादा कर रहा हूँ सर, जो नेक्स्ट टाइम एनुअल डे में पूरे स्टूडेंट्स जो भी है सब हिंदी में बोलेंगे मेरा जैसा, और सब भी हिंदी बोलेंगे. थैंक यू सर, बहुत बहुत धन्यवाद. थैंक यू सर, शुक्रिया. మా హిందీకి ప్రోత్సాహం ఇచ్చినందుకు For the cast and crew, అందమైన అబద్ధం ఇన్స్టాగ్రామ్ మాయాజాలం.
ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు
turning down block, punch. Looks, turning down block, punch. Looks, turning down block, punch. Looks, turning down block, punch. Punch, punch. Looks, turning down block, punch. Looks, turning down block, punch. Looks, alert, attention, right, ground bow. రాజు వారు వెయిట్ చేస్తున్నారు. చిత్తం రాజు గారు. నా రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలపండి. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చాలా సుఖ సంతోషం ఉన్నారు రాజు గారు. అదే నాకు నచ్చలా. ఇల్లు అందరిని ఏడమంటే ఉండరు వేపించు. ఆజ్ఞ రాజు గారు. రాజాజ్ఞ. చెప్పండి మహామంత్రి. రాజుగారు ఊర్లో ఉన్న ప్రజలందరినీ ఎడమని దండోరు వేయమన్నారు. ఆజ్ఞ మహామంత్రి. వినండి రాజుగారు ఇప్పుడు నుండి అందరినీ ఏడమన్నారు. ఏమైంది మంత్రి? రాజుగారండి మీకు బాబు పుట్టాడండి. నవ్వుతూ చెప్పని విషయం ఏడుస్తూ చెప్తున్నావేంటి ఎర్రివాడా? మీరే కాదు రాజుగారు అందరినీ ఏడమని దండోరు వేపించారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అందరినీ నేను అవ్వమని దండోర వేపించు. ఆజ్ఞ రాజుగారు. రాజాజ్ఞ. రాజాజ్ఞ. చెప్పండి మహామంత్రి. రాజుగారు ఊర్లో ఉన్న ప్రజలందరినీ సంతోషంగా ఉండమని దండోరు వేయమన్నారు. ఆజ్ఞ మహాప్రభు. రాజుగారు ఇప్పుడు నుండి అందరూ నవ్వన్నారు. అంత ఆనందంగా ఉన్నావేంటి మంత్రి? నాకు కూడా చెప్తే నేను నవ్వుతానుగా. రాజుగారండి మీ నాన్నగారు చనిపోరండి. ఏడుస్తూ చెప్పాలి నవ్వుతూ చెప్తావేంట్రా? మీరే కాదు రాజుగారు అందరినీ నవ్వమని దండోరు వేపించారు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి అందరినీ ఆడుతూ పాడుతూ ఉండమని దండోర వేపించు. ఆజ్ఞ రాజుగారు. రాజాజ్ఞ. చెప్పండి మంత్రి. రాజుగారు ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ ఆడుతూ పాడుతూ ఉండమని దండోరు వేయమన్నారు. చిత్తమా మంత్రి. రాజు ఇప్పుడు అందరినీ ఆడుతూ పాటు ఉండమన్నారా? రాజుగారండి మీ చెరువు తోటండి కాలిపోయిందండి. బాధపడితే చెప్పాలి ఆనందంగా చెప్తున్నావేంటి మంత్రి? మీరే కాదు రాజుగారు అందరినీ ఆడుతూ పాడుతున్న మంది దండోరు వేయించారు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి అందరినీ ఎప్పటిలాగే సుఖ సంతోషాలతో ఉండమని దండోర వేపించు. ఆజ్ఞ రాజుగారు. రాజాజ్ఞ. చెప్పండి మహామంత్రి. రాజుగారు ఊర్లో ఉన్న ప్రజలందరినీ ఆడుతూ పాటు ఎప్పటిలాగే సుఖ సంతోషం ఉండమని దండోరు వేయమన్నారు. ఆజ్ఞ మహామంత్రి.
అందరినీ ఆడుతూ పాడుతూ ఉండమన్నారు, సుఖ సంతోషాలతో ఉండమన్నారు. ఆహా. The way that things have been, second, don't you tell me what you think that I could be. I'm the one at the sail, I'm the master of my sea, the master of my sea, I was broken from a young age with my message from the vein. Send a prayer to the ones up above. All the hate that you've heard has turned your spirit to a dove. Your spirit up above. I was choking in the crowd, building my brain up in the cloud, falling like ashes to the ground. Hoping my feelings they would drown, but they never did, ebbing and flowing, inhibited, limited till it broke up.
నా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. భయం పోవాలంటే దేవుడి కథ అయినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా? సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాలి. ఎవరు అడిగినాడంటే చెప్పినాడని. గరుడని చంపడానికి ఒక రాఖీని పుట్టించాం. ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేదా? ఖర్చన కన్నా భయంకరంగా ఉంటుంది.
break. Let's do the vintage break. మీరు డాన్స్ చేస్తుంటే తుఫాన్ వచ్చినట్లుంది. ఒకరిని మించి ఒకరు అద్భుతంగా చేశారు. మన స్కూల్ బాయ్స్ అంటే మాత్రం కిక్ ఉండాలి మరి. A thunderous round of applause for our school boys. That was a high octane dose of pure energy. You guys didn't just say dance, you owned the stage. Please come on to the dais, sir. For the distribution of shields to our teacher who have worked so well. మీరు అన్ని ప్రోగ్రామ్స్ కూడా చూశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దాని బిహైండ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడ్డారో ప్రతి టీచర్ కూడా ప్రతి చిన్న స్టెప్ని కూడా ప్రతి చిన్న స్క్రిప్ట్ వాళ్ళు రాసుకున్న యాంకరింగ్ కానీ ప్రతిదీ కానీ ప్రతి దాన్ని చాలా కేర్ఫుల్గా వాళ్ళు ప్రతి డీటెయిల్గా తీసుకుని వాళ్ళ హార్డ్ వర్క్తో చేయబట్టే ఈరోజు వాళ్ళు ఏ స్టేజ్ ఫియర్ లేకుండా ఎంత క్రౌడ్ ఉన్నా కానీ వాళ్ళ ముందు ఏ స్టేజ్ ఫియర్ లేకుండా ఇంతలా పెర్ఫామ్ చేశారంటే దానికి కారణం అవర్ టీచర్స్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఐ రియల్లీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ హూ హ్యావ్ వర్క్ సో వెల్ అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫర్గెటబుల్ and the contribution you are doing for our school is never forgettable. Thanks to each and every teacher. Now I will announce, I will call one and one teacher to please come on to the dais. I will announce the names. Please come on to the dais. Thank you. Now I request prizes, shields for the teachers. Now I request our chief guest Prasad Garu to please come on to the dais. I request Satyabab. Please welcome sir. Parents are requesting butterfly song again. We are playing it again and we end the program by vote of thanks. That's it, the last show. Please enjoy the show. Expect cheyaledu, but a big thanks to every parent who stayed here. అండ్ ఇంత అది ఇంట్రెస్ట్ ఇంకా చాలామంది వాళ్ళ పిల్లలు అయిపోయినాయండి, ఆల్రెడీ డ్యాన్స్లు అయిపోయినాయి. అయినా కానీ ఇంకా కొంతమంది పని నుండి వెళ్ళినా బట్ స్టిల్ వాళ్ళ డ్యాన్స్లు అయిపోయినా యూకేజీ ఎల్కేజీ వాళ్ళు ఎంతో పేషెన్స్ తోటి
మనం డ్రెస్సులు తీసుకోమంటే డ్రెస్సులు తీసుకున్నారు. సార్ ఇలాగ టైమింగ్స్ చెప్పండి, ఈ టైంకి తీసుకురండి అంటే ఈ టైంకి ఎంకరేజ్ చేసి పిల్లల్ని అబ్బాయి డ్యాన్స్లా మాకెందుకు, కరాటీ మాకెందుకు అని ఎవ్వరు కూడా ఒక్క పేరెంట్ నుంచి కూడా మనం వినలేదు. సో రియల్లీ ఈ హార్డ్ వర్క్ ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ చేయించారు. అంటే మన పాప కానీ బాబు కానీ స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తున్నారంటే అది ఎంతో భయంతో కూడిందండి. యాన్యువల్ డే మనం చేసింది దేనికంటే యాక్చువల్గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే ఈవెన్ మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం, మన నాయకులు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడతారు. ఎంతో ధైర్యంగా చూసి ఆ ధైర్యాన్ని మనం ఈ పిల్లల్లో నింపగలిగితే వాళ్ళు చదువుకున్నా ఏం చేసినా నలుగురిలోకి వెళ్ళి ఆ నాలెడ్జ్ని బయట షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సింది మెయిన్ వాళ్ళలో ఉన్న ఎక్స్ప్రెస్ చేసే ఈ ఫియర్ పోయే ఎక్స్ప్రెస్ చేసి ఆ ఫీలింగ్స్ ఉండాలి. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ దాన్ని క్రియేట్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంత గ్రాండ్గా చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే డెఫినెట్గా వాళ్ళలో ఉన్న ఫియర్ పోవాలి. వాళ్ళు ఏ స్టేజ్ మీద ఎక్కినా అనర్గళంగా మాట్లాడాలంటారు కదా, సో అదే విధంగా వాళ్ళని తయారు చేయాలనుకునే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక్క టీచర్ కూడా యాంకరింగ్ చేయలేదు. యాంకరింగ్ చేసింది మొత్తం పిల్లలే, ప్రోగ్రామ్ మొత్తం పిల్లలతో నడిచింది. సో దే ప్రాక్టీస్డ్ వెరీ వెల్. వాళ్ళు ఎక్కడ ఆగుతారేమో, ఎక్కడన్నా తడబడతారేమో, లేదంటే ఏదన్నా ఆగిపోతారా, ఎక్కడన్నా ఏమైనా చిన్న డౌట్ ఉండేది. బట్ స్టేజ్ ఎక్కడ మన లోపల ట్రైనింగ్ రూమ్లో ఎలా అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేశారో యాజ్ టీజ్గా వాళ్ళు స్టేజ్ మీద చేశారు. సో రియల్లీ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ and each and every student for making this annual day a big success, no doubt at all. So thank you everyone, thank you students, thank you parents, and thank everyone who have been patient here, and we are showing so much of patience and మన వేచి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ता
2nd of April celebration. I will deeply privileged to propose the vote of thanks. First, we extend our heartfelt gratitude to our guest of honor. Your presence has truly added grace to our event, and our words have left an indelible mark on your young minds. A special salute to our graduating class. Watching you receive your scrolls today fills us, your teachers, with immense pride. You are our ambassadors, and we wish you the very best as you step into the world. Congratulations to all the award winners. Your hard work and discipline are inspiration to the entire school. అందరికీ నమస్కారం. ఈ వార్షికోత్సవ వేడుక ముగింపు సందర్భంగా ఉపాధ్యాయ బృందం తరపున కృతజ్ఞతలు తెలయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయ అతిథి గారికి మా హృదయపూర్వక వందనములు. మీ అమూల్యమైన సందేశం మా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నేడు పట్టభద్రులైన మా ప్రీతమ విద్యార్థులకు అభినందనలు. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ చాటి విద్యార్థులు అందుకున్న మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. In today's program, all the students who entertained with us wonderful songs and plays deserve big round of applause. Your performances added great joy to this program. For this program to be successful, we express our special thanks to our teaching staff and parents who encouraged with every step, and the hardworking teachers and staff behind the scene. Let's meet again next year at such a wonderful celebration. Thank you. నేటి కార్యక్రమంలో తమ అద్భుతమైన నృత్యాలు మరియు నాటికల ద్వారా కళా ప్రదర్శన ఈ వేడుకను నిందనదనిచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మన పాఠశాల యాజమాన్యం వారికి, అడుగనుగన ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు తెర వెనుక శ్రమించిన సహ ఉపాధ్యాయులకు, సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఏడాది మళ్ళీ ఇలాంటి అద్భుతమైన వేడుకల్లో కలుసుకుందాం. ధన్యవాదాలు. Thank you. To conclude our annual day on a note of pride and unity, I request the entire audience to please raise for the national anthem. Adinayaka Jaya Hai Bharat Bhagya Vida Vindhya Himachala Yamuna Me Jahe Tava Shubha Gahe Tava Jaya Gada మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ పట్ట కన్నెర్రెలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా దూరాలే పెంచేలా కొందెలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ చూడండి ఒకసారి బయటికి ఇస్తాడు